ఈ వీడియోలో మనము కార్తికేయ ఐఏఎస్ గురించి మనం మాట్లాడుకుందాము. కార్తికేయ డిగ్రీ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. అండ్ ఇక్కడ బేసిక్గా అసలు ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాము. ఇంటర్ విత్ ఐఏఎస్లో ఎంపీసీ విత్ ఐఏఎస్, బైపీసీ విత్ ఐఏఎస్, ఎంఈసీ విత్ ఐఏఎస్, సిఈసీ విత్ ఐఏఎస్. అండ్ నార్మల్గా డిగ్రీ విషయానికి వస్తే బీఏ నార్మల్ డిగ్రీ అండ్ ఆల్సో బీఎస్సీ హానర్స్, బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్. అండ్ ఇక్కడ క్లారిటీ అయితే మనకు రావాల్సి ఉంది. జనరల్గా ఎంపీసీ విత్ ఐఏఎస్ కానివ్వండి, ఈ బైపీసీ విత్ ఐఏఎస్ కానివ్వండి, కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే ఇదే నారాయణ కూడా ఇదే ప్రాక్టీస్ చేసి దే ఫెయిల్డ్ మిజరబుల్లీ. ఇక్కడ మనము డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్తా ఉన్నారు, ఒక క్లారిటీ మిస్ అవుతూ ఉంది. అసలు బ్యాచ్కి ఎంతమంది ఉంటున్నారు? ఐఏఎస్కి సపరేట్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నారా? అన్నీ కలిపి ఒకటే క్లాస్లో కూర్చోబెడుతున్నారా? తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ కార్తికేయ ఐఏఎస్ అని పేరు పెట్టుకున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. బెస్ట్ అకాడమీ ఫర్ యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ అంటున్నారు, వెల్ అండ్ గుడ్. ఇక్కడ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటున్నారు, ఇంటర్ విత్ ఐఏఎస్ అంటున్నారు. ఇక్కడ కరికులం ఇప్పుడు ఎంపీసీ చూసుకుంటే యావరేజ్న పర్ డే 7 hours తీసుకుంటే, యావరేజ్న 7 periods తీసుకుంటే దాంట్లో ఒక పీరియడ్ దాదాపు 6 వరకు మనకు ఆల్రెడీ ఎంపీసీ సంబంధించిన సబ్జెక్ట్సే వస్తాయి. అంటే రోజుకి గంట సేపు మాత్రమే యూపీఎస్సీ కేటాయిస్తున్నారా? మరి ఒకవేళ లేకపోతే అంతకంటే ఎక్కువ కేటాయిస్తుంటే రోజుకి ఎన్ని గంటలు యూపీఎస్సీ సివిల్స్ కోసం కేటాయిస్తున్నారు? ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కార్తికేయ ఐఏఎస్ జనరల్గా ఏంటి అంటే గ్రూప్ 2గా బాగా ఫేమస్ నాకు తెలిసినంత వరకు. గ్రూప్ 2 కోచింగ్ మాత్రం ఉన్న వాటిలో పర్వాలేదు అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కాదు, నేను 4 years బ్యాకే నేను కార్తికేయ ఐఏఎస్ గురించి, గ్రూప్ 2 గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, రివ్యూ వీడియో కూడా చేశాను నేను. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సరే ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఫ్యాకల్టీ, రెప్యూటెడ్ ఫ్యాకల్టీ అంటే 9+ years అన్నారు, 8+ years అంటున్నారు, లేకపోతే 6+ years అని చెప్పి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే నేను కొంతమంది ఫ్యాకల్టీస్ని చూశాను. ఐ డోంట్ అండర్స్టాండ్ 9+ years అంటే ఎక్కడెక్కడ వర్క్ చేశారు. ఎందుకంటే జస్ట్ వెబ్సైట్లో కానీ లేకపోతే ప్రమోషనల్గా మనము ఈ ఫ్యాకల్టీకి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పడం వేరు. రియాలిటీగా ఎక్కడెక్కడ వర్క్ చేశారని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇక్కడే ఈ పాయింట్ ఎందుకు ఎత్తున్నాను అంటే, ఇక్కడ నేను చూసిన ఫ్యాకల్టీ నాకు తెలిసినంత వరకు నేను ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియానే తిరుగున్నా ఆల్రెడీ. ఈ యూపీఎస్సీ సివిల్ సంబంధించి ఢిల్లీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తిరుగున్నా, బెంగళూరు తిరుగున్నా, హైదరాబాద్ తిరుగున్నా, విజయవాడ తిరుగున్నా, వీటన్నిటి కూడా నేను ఆల్రెడీ తిరిగేస్తున్నా. కొంత ఈ సబ్జెక్ట్ వైజ్ ఎవరెవరు ఫ్యాకల్టీ ఏంటి అనేది కొంత అవగాహన ఉంది. ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు? ఎందుకంటే నార్మల్ యూపీఎస్సీ ఒక 2 attempts ఇచ్చి, ఒక అటెంప్ట్ ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళే యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ అయిపోతూ ఉంటారు. కొంచెం వాక్చాతుర్యం ఉండి కొంచెం క్లాసులు చెప్పగలిగిన టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎంతవరకు రెప్యూటెడ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు మన దగ్గర. కార్తికేయ ఐఏఎస్లో 9 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు, 7 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు, 8 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఓకే, ఆ 8 years ఎక్స్పీరియన్స్లో ఎక్కడెక్కడ వర్క్ చేశారు ఖచ్చితంగా తెలియాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి డిగ్రీ విత్ ఐఏఎస్ అంటున్నారు. డిగ్రీ విత్ ఐఏఎస్లో ఎన్ని అవర్స్ యూపీఎస్సీ కోసం కేటాయిస్తున్నారు? కార్తికేయ ఐఏఎస్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ వచ్చేసి డిగ్రీ విత్ ఐఏఎస్లో బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్. ఇంటర్ డిగ్రీ కాలేజీలు నడుపుతున్నారా? లేకపోతే ఇంటర్ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఈ గురించి క్లారిటీ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, చాలామంది అనుకోవచ్చు మీ ఫ్యాకల్టీ అంటున్నారు, వాళ్ళేమో రెప్యూటెడ్ ఫ్యాకల్టీ అంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ జియోగ్రఫీకి ఎవరు టాప్ ఫ్యాకల్టీ, ఎకానమీకి ఎవరు టాప్ ఫ్యాకల్టీ, సైన్స్ అండ్ టెక్కి ఎవరు బాగా ఫేమస్, ఇవన్నీ ఆల్రెడీ కొంత అవగాహన అనేది ఉంది మనకి. ఆల్మోస్ట్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ ఇన్స్టిట్యూట్లు రన్ చేసే ప్రతి ఒక్క మేనేజ్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్క టాప్ పర్సన్ ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ దాకనో, లేకపోతే ఒక సర్వీస్ వచ్చి మళ్ళీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడమో, లేకపోతే ఇప్పుడు లా ఎక్సలెన్స్ చూసుకుంటే రాంబాబు గారు కానివ్వండి, లేకపోతే ఏకేఎస్ ఐఏఎస్ చూసుకుంటే శశాంక్ గారు ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. రాంబాబు గారు డాక్టరు, లా ఎక్సలెన్స్ ఎంబీబీఎస్ చేశారు. అండ్ తర్వాత వచ్చేసి ఏకం ఆల్రెడీ వివేక్ ఒబెరాయ్ సారు లా ఎక్సలెన్స్లోనే వర్క్ చేశారు సారు. ఆ తర్వాత ఇంకా చూసుకుంటా పోతే మన సిఎస్బి బాలత మేడం, సో ఆల్రెడీ ఒకసారి ఐఏఎస్ క్రాక్ చేసింది అండ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఇలా చూసుకుంటా పోతే ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ క్రాక్ దగ్గర దాకా వెళ్ళడమో, లేకపోతే ఒక సర్వీస్లో ఉండడమో, లేకపోతే ఒక డెసిగ్నేషన్ అనేది ఉంది. ఎందుకంటే యూపీఎస్సీ సివిల్స్, ఈ ఐఏఎస్ ఐపీఎస్, ఈ పబ్లిక్ సర్వెంట్ని
అలాంటి వాళ్ళని తయారు చేయాలంటే ఖచ్చితంగా తయారు చేసే పర్సన్ కూడా ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. చాలామంది బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు అనవసరం కూడాను. విజయవాడ సంబంధించిన ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ ఇన్స్టిట్యూటే అసలు వాళ్ళు సర్వీస్లోనే లేకపోయినా నాకుంది సర్వీసు లేకపోతే ఆఫీసర్గా నేను వర్క్ చేస్తున్నాను ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. సో దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఇక నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ కరికులమ్ యూపీఎస్సికి అసలు సంబంధం లేదు. ఓపెన్ బీకామ్ జనరల్ ఈజ్ డిఫరెంట్, యూపీఎస్సి సివిల్స్ ఈజ్ డిఫరెంట్. ఓకే అది కూడా ఫైన్. డిగ్రీ విత్ ఐఏఎస్ బీకామ్ జనరల్ చేస్తారో బీకామ్ కంప్యూటర్ చేస్తారో లేకపోతే బిఎస్సి హానర్స్ చేస్తున్నారో ఓకే ఫైన్. నేనేమంటున్నానంటే ఎన్ని అవర్స్ కేటాయిస్తున్నారు, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ అని 9 years 10 years అని చెప్పుకుంటున్నారు, ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు, ఇవన్నీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్లో విజిబిలిటీగా పెడితే సో ఇంకా బెటర్గా ఉంటుంది అనాలిసిస్ చేయడానికి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే నేను పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటే అది మీ ఇష్టం, అది ఎవరు మాట్లాడడానికి లేదు. అండ్ ఒకవేళ కార్తిక ఐఏఎస్లో ఇంటర్ విత్ ఐఏఎస్ కానీ డిగ్రీ విత్ ఐఏఎస్ కానీ అట్లీస్ట్ ఒక్క ర్యాంక్ అన్నా వచ్చిందా, మనం ర్యాంక్స్ అనేవి కన్సిడర్ చేయము. బట్ స్టిల్ ఏదర్ మాక్ ఇంటర్వ్యూ ద్వారా కానీ లేకపోతే డిగ్రీ విత్ ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు కానీ ఇంటర్ విత్ ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు కానీ ఒక్క ర్యాంక్ అన్న వచ్చిందా. ఎందుకంటే చాలామంది ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో జస్ట్ ఏంటి అంటే డిగ్రీ కాలేజీలు ఇంటర్ కాలేజీలు రన్ చేస్తున్నారు ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. జస్ట్ నార్మల్గా ఒక 25,000 30,000 అయ్యే ఖర్చుకి 2 లక్షల దాకా ప్రతి సంవత్సరం వసూలు చేస్తూ ఉన్నారు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. డెఫినెట్లీ కార్తిక ఐఏఎస్ అలా కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కార్తిక ఐఏఎస్లో చదివే వాళ్ళు లేదు సార్ ఇక్కడ కరికులం చాలా బాగుంది, ఇన్ని అవర్స్ కేటాయిస్తూ ఉన్నారు, మంచి బాగా అర్థమయ్యేది చెప్తా ఉన్నారు, ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ ఇది, ఫస్ట్ సెమ్లో మాకు ఈ విధంగా దీనికి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ కానివ్వండి లేకపోతే కరెంట్ అఫైర్స్ కానివ్వండి లేకపోతే సో ఎన్సీఆర్టీస్ కానివ్వండి, సెకండ్ సెమ్లో ఈ టీచింగ్ మాకు ఈ క్లాసెస్ చెప్తా ఉన్నారు, 2-1లో ఇది చేస్తూ ఉన్నారు. ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్లీ షేర్ చేయండి. ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో అబౌట్ దట్. బట్ కార్తిక ఐఏఎస్ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఫ్యాకల్టీ మరి వెల్ నోన్ ఫ్యాకల్టీయో లేదో నాకైతే తెలియదు. ఇన్ మై సెన్స్ నో అనుకుంటున్నాను. బట్ మీకే తెలియాలి, ఎందుకంటే అక్కడ చదివిన వాళ్ళకే తెలియాలి ఎంత రిప్యూటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు ఏంటి అనేది. అండ్ ఇదైతే క్లారిటీ అండి. డిగ్రీ విత్ ఐఏఎస్ ఇంటర్ విత్ ఐఏఎస్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ Group 1 కోచింగ్ ఇస్తున్నారా, Group 2 ఇస్తున్నారా, Group 3 ఇస్తున్నారా, Group 4 ఇస్తున్నారా, లేకపోతే సివిల్స్కి ఇస్తున్నారా, లేకపోతే కాంప్రహెన్సివ్గా అన్నీ ఇస్తున్నారా. కాంప్రహెన్సివ్గా అన్నీ ఇచ్చే పని అయితే యూపీఎస్సీ ఎక్స్క్లూజివ్గా డిగ్రీ విత్ ఐఏఎస్ ఎలా చెప్పగలుగుతారు, ఇంటర్ విత్ ఐఏఎస్ అనేది ఎలా మీరు క్లాసులు రన్ చేయగలుగుతారు. అందరినీ కలిపే కూర్చోబెడుతున్నారా, Group 1 Group 2 Group 3 Group 4 అందరినీ. ఇదంతా కూడా ఖచ్చితంగా ఆన్సర్లు తేలాల్సిన అవసరం అంతేనా ఉంది. అండ్ ఇది ఒకసారి ఆలోచించండి. బట్ ఇన్ మై సెన్స్ అండ్ ఈ సిలబస్ అయితే ఖచ్చితంగా యూపీఎస్సీకి అయితే మ్యాచ్ కాదు. బీఎస్సీ బీకామ్ ఇది డిగ్రీ విత్ ఐఏఎస్ అయితే కాదు. ఒకసారి ఆలోచించి ఎనీవే మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్సి గైడెన్స్ ప్రోడక్ట్ లిమిటెడ్, మోస్ట్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ ఆల్జబ్రా ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.